హాయ్ అండి, రోజు వీడియోలో క్రిస్పీ బెండి పకోడీ చేసుకుందాము. దీనికి నేను ఒక 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకున్నాను. వీటికి సన్నగా పొడవుగా ఉన్నాయి అయితే తీసుకోవాలి. ముదరే కానీ లావుగా ఉన్నాయి కానీ తీసుకోకూడదు. వీటిని శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగిన తర్వాత పొడి క్లాత్ అయితే శుభ్రంగా తుడిసేయాలి. తుడిసిన తర్వాత ఇవ్వండి వీడియోలో చూపించిన ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటిని బెండకాయలని ఇవి పకోడీ పప్పు వండుకున్నప్పుడు కానీ చారు చేసుకున్నప్పుడు కానీ సైడ్ డిష్ కింద చాలా బాగుంటాయండి. ఇవి బెండకాయలోని జిగురు ఉంటుంది కదండి, ఆ జిగురు మన మోకాళ్ళకి మంచిదని చెప్తారు కదా. దానివల్ల ఎప్పుడు బెండకాయ అంటే ఇష్టపడలేని వాళ్ళకి ఇలాగా పకోడీలా వేసి పెడితే అస్తమానం కావాలని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుందండి. ఇగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేయాలి. 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్టు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ అయితే వేయాలి, 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ కారం కూడా వేయాలండి. ఇదిగోండి ఈ విధంగా లాస్ట్న కొంచెం చిటికెడు వంట సోడా వేయాలి. ఇందులో గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నాది మసాలా కారం అండి. నేను కారం ఆడించుకున్నప్పుడే ఎక్కువగా ధనియాలు కొంచెం జీలకర్ర ఎక్కువగానే వేసి అయితే ఆడించానండి. దానివల్ల నేను మసాలా వేయట్లేదు. మసాలా వేయకుండా కూడా బాగానే ఉంటుందండి పకోడీ. ఏదంటే మసాలా వేస్తే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా మనం వేసిన పిండిలన్నీ ముక్కల్లో ఇలా కలిసేలాగా కలుపుకోవాలి, వాటర్ పోయకుండా. మనం వేసిన పిండి అడుగుకి అయితే వెళ్ళిపోద్ది. పిండి మనం లేదు సాలలేదు అనుకుంటామండి, అలా కాదు, అడుగు నుండిపోద్ది. ఇలాగ అడుగు నుండిపోయిన పిండి పైకి తీసుకుని చేతిలో కొంచెం ఇలా వాటర్ పోసుకోవాలి. ఇవ్వండి చేతిలో కొంచెం ఇలా వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి. ఇది జారుడుగా అయితే ఉండకూడదండి, పలసగా గట్టిగానే కలుపుకోవాలి. ఇవ్వండి కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఆయిల్లో కొంచెం కొంచెం ఇలా చేతితో పకోడీలా వేయాలండి. ఇది వేగడానికి ఒక 2-3 నిమిషాలు టైం అయితే పడుద్ది, తొందరగా వేగదండి. ఇది మనం పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ చాలా బాగుంటుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా 2-3 నిమిషాలు వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాము. మళ్ళీ అదే ఆయిల్లో మిగతాది కూడా వేసుకుందామండి. ఈ బెండి పకోడీ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. బెండకాయ తినలేని వాళ్ళకి ఈ విధంగా పకోడీలా వేసి పెడితే చాలా బాగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలని కూడా అడుగుతారు, అంత బాగుంటుంది. ఇలా కూరగాయలతో పకోడీ అలవాటు చేయాలండి ఇలాంటి తినలేని పిల్లలకి. ఇదిగోండి ఈ విధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.